అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమః. జూన్ నెల 26 తారీఖు 2025 సంవత్సరం గురువారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం జూన్ నెల తేదీ 26 తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి ప్రథమ నక్షత్రం ఆరుద్ర కరణం భవ పక్షం శుక్లపక్షం యోగం ధ్రువ రోజు గురువారం జన్మరాశి మిథున రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:55 నుండి 12:51 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుండి 10:59 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:39 నుండి 4:35 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 2:08 నుండి 3:53 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 5:24 నుండి 7:09 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల దక్షిణం అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు అతి విచారం, ఒత్తిడి మీ మానసిక ప్రశాంతతను కలతపరుస్తాయి. ప్రతి ఆతృతి యొక్క నిస్సహాయత, ఆందోళన శరీరంపై వ్యతిరేకంగా పనిచేస్తాయి. అందుకే వీటిని తప్పించుకోండి. ఇతరులకి వారి ఆర్థిక అవసరాలకు అప్పు ఎవరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాలకు ధనాన్ని అప్పుగా ఇస్తారు. మీ యొక్క సంతోషం, హుషారైన శక్తి, చక్కని మూడ్, మీ సరదా మనస్తత్వం మీ చుట్టార ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ ప్రేమకై జీవితం కొంతవరకు వివాదాలకు గురవుతుంది. కష్టపడి పనిచేయడం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే గాయపరచవచ్చు. దాంతో కొంతకాలం దాకా మీరు అప్సెట్ అవుతారు. మీ గురించి బాగుంటాయని మీరేమైనా అనుకుంటున్నారు. వాటిని చేయడానికి ఈరోజు మంచి రోజు. మీరు ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందులనైతే ఎదుర్కొంటారు. మీ తండ్రి గారిని లేక తండ్రి లాంటి వారిని సలహాలు, సూచనలు అడగండి. మీ యొక్క సంతోషం, ఉసారైన శక్తి, చక్కని మూడ్, సరదా మనస్తత్వం మీ చుట్టారా ఉన్న వారిని కూడా ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీరొకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, పథకాలు కదిలి ఫైనల్ షేప్కి వస్తాయి. మీరు మీ యొక్క ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మీరు దీని మీద ధ్యాస పెట్టడం వల్ల ఇతర పనులు ఆగిపోతాయి. నిరాశ, నిస్పృహ మిమ్మల్ని లోబర్చుకోనివ్వకండి. ఈ రాశిలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని విదేశాలకు తీసుకువెళ్ళాలి అనుకునే వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీ అభిరుచికి తగినట్లు మీరు మీ ఇంటి వాతావరణంలో మార్పులు చేస్తారు. గ్రహ నక్షత్ర రీత్యా మీకు మీ ప్రేమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్లు లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది. యాత్రలు, ప్రయాణాలు ఆహ్లాదాన్ని, జ్ఞానాన్ని కలిగిస్తాయి. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. మితిమీరి తినడం మాని ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలను చూసే హెల్త్ క్లబ్బులకి వెళ్తూ ఉండండి. ఇంటి పనులకు సంబంధించిన వాటి కొరకు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులనైతే కొంటారు. దీని ఫలితంగా మీకు ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. మీ స్నేహితుని సమస్యలు మీకు బాధ, ఆందోళన కలిగించవచ్చును. సామాజిక అవరోధాలు దాటలేకపోవడం వల్ల మీ ప్రేమ భాగస్వామి ప్రేమను ఈరోజు మీ చుట్టూ అంతటా అనుభూతి చెందుతారు. ఇదో అందమైన ప్రేమస్పదమైన రోజు. ఈరోజు మీరు నిజంగా ప్రయోజనం పొందాలి అనుకుంటే ఇతరులు చెప్పిన సలహానైతే వినండి. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది. ఈరోజు చేసిన మదుపు బహు ఆకర్షణీయమైన లాభాలను తెస్తుంది. కానీ భాగస్వాముల నుండి బహుశా వ్యతిరేకతను ఎదుర్కోవచ్చును. ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని అయితే వృద్ధి చేసుకోండి. మీ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయడం మీ భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కావచ్చును. మంచి రోజులు కలకాలం నిలవవు. మనిషి పనులన్నీ అలలు సవ్వడం వంటివి. అయితే ఇవి సుమధుర సంగీతాన్ని లేదా గరగర శబ్దాన్ని చేయడానికే ఉంటాయి. ఇవి గింజలు, మనం నాటిన విత్తనాలకు వచ్చిన ఫలాలే. కొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేకూర్చవచ్చును. మీ వ్యక్తిగత సంబంధమైన విషయాల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి కానవస్తుంది. అది మీకు, మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. ఈరోజు మీరు హాజరు కాబోయే వేడుకలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం వల్ల లేదా చుట్టాలు రావటం వల్ల మీ సమయం వృధా అవుతుంది.
విదేశాల్లో ఉండే పిల్లలు ఇంటికి రావడం ఆలస్యం కావచ్చు. వారు తిరిగి రావడానికి ఆత్రంగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు చాలా నిరాశ చెందుతారు. ఉద్యోగ అవకాశాలు కోరుకునేవారు తమ ఇంటర్వ్యూ లేదా పరీక్షను వాయిదా వేయాలి. ఈరోజు అనుకూలమైన రోజు కాకపోవచ్చు. విదేశాల్లో చదవడానికి విద్యార్థులు ఈరోజు ఆహ్వానం పొందవచ్చు. ఈరోజు క్రీడాకారులు కొత్త సవాలు స్వీకరించడం వల్ల మరింత శక్తివంతులుగా, బలంగా ఉంటారు. వారు తమ గత రికార్డులను అధిగమిస్తారు. మీరు ఈరోజు శక్తి కేంద్రంగా ఉంటారు. మీరు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. మీ శత్రువుల జాబితాలోకి నెట్టివేయాల్సిన వాటిలో ఒకటి మీ తగులు మారిన బుద్ధి. ఎవ్వరూ మిమ్మల్ని రెచ్చగొట్టకుండా ఉండాలి కాక. అదేదో తర్వాత మీరు పశ్చాత్తాపంతో కుమిలిపోయేలాగా జరగరాదు. ఈరోజు ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకుని ఇవ్వండి. మీ చెల్లి లేదా తమ్ముడు మీ సలహాను పొందుతారు. పని ఒత్తిడి మీ మనసును ఆక్రమించుకున్నా కానీ మీ ప్రియమైన వ్యక్తి బోలెడు ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది. ఆఫీస్లో ఈరోజు మీరు నిజంగా అద్భుతం చేసి చూపించవచ్చు. సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకుని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఈరోజు నిజంగా మీకు మంచి రోజుగా ఉంటుంది. మంచి ఆహారం, పరిమళాలు, ఆనందాలు మీ జీవిత భాగస్వామితో మీరు చక్కని సమయాన్ని గడుపుతారు. ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది. ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. మీ శ్రీమతితో మాట్లాడి పెండింగ్లో గల ఇంటి పనులు ముగించడానికి ఏర్పాటు చేయండి. పెళ్లి బాజాలు కొంతమందికి ప్రేమ ఉండి వారి హుషారు తారాస్థాయిలో ఉంటుంది. ఏ విధమైన వ్యాపారము లేదా లీగల సంబంధ పత్రమైన పూర్తిగా చదివి గూఢార్థాలేంటో అర్థం చేసుకునేది సంతకం చేయకండి. ఈరోజు మీకు దగ్గర వారు మీకు మరింత దగ్గరవుదామని చూస్తారు. కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందడానికి ఇష్టపడతారు. తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు. ఈరోజు నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమవుతారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి. అనవసరమైన టెన్షన్, వర్రీ మీ జీవన మాధుర్యాన్ని పీల్చేసి విప్పుచేసి వదులుతాయి. వీటిని వదిలించుకోండి, లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి. ధూమపానం, మద్యపానం మీద అనవసరంగా ఖర్చు పెట్టడం మానుకోండి. లేనిచో ఇది మీకు అనారోగ్యమే మాత్రమే కాదు, మీ ఆర్థిక స్థితిని కూడా దెబ్బతీస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటారు. మీ ప్రేమ జీవితం పరంగా ఈరోజు ఎంతో అద్భుతమైనది. ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చవిచూస్తారు. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు సంపద, కుటుంబం, వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 6. పరిహారం వచ్చి ఆకుపచ్చ రంగు బూట్లు ఉపయోగించండి మరియు మీ ప్రేమ జీవితం ఆనందంగా ఉంచుకోండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.